అతిశయోక్తి అలంకారం. అతి అతి అంటే ఎక్కువ, అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చెప్పడం, దాన్నే అతి. వాడు అతి చేస్తున్నాడు, నువ్వు ఎక్కువ చేస్తున్నావు అంటాం. అంటే ఏంటి? చేయాల్సిన దానికన్నా ఎక్స్ట్రా చేయడం అంటాం. ఒక వస్తువు యొక్క స్థితిని కానీ, స్వభావాన్ని కానీ, గుణాన్ని కానీ ఉన్నదానికన్నా ఎక్కువ చెప్తే దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. ఉదాహరణకు, అతడు తాటి చెట్టంతా పొడవున్నాడు అని. ఇక్కడ సపోజ్ ఈ అతడు ప్లేస్లో ప్రభాస్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రభాస్ తాటి చెట్టంతా పొడవున్నాడు అనుకుందాం. అంటే ప్రభాస్ అనేవాడు అందరికన్నా హైట్ ఉన్నాడు, అది కరెక్ట్. కానీ అందరికన్నా పొడవున్నాడు అని చెప్పడానికి బదులుగా తాటి చెట్టంతా అని ఉపమానం చేయడం జరిగింది, అంటే పోలిక చేయడం జరిగింది. నిజానికి ప్రభాస్ అనేవాడు పొడవైనవాడు అయినప్పటికీ తాటి చెట్టు అంత పొడవు ఉంటాడా? ఉండడు. కానీ అందరికంటే పొడవైన వాడు అని చెప్పడానికి బదులు తాటి చెట్టుని ఉపయోగించాడు. అంటే అందరికన్నా పొడవైన వాడే, కానీ తాటి చెట్టు అంత కాదు. అంటే పొడవైన వాడే అంటే కొంచెం విషయం ఉంది, కానీ తాటి చెట్టు అంత కాదు, అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడం జరిగింది. అందువల్ల ఇది అతి చేయడం జరిగింది, కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారం అంటారు. ఇంకోటి, పిటి ఉష గాలి కంటే వేగంగా పరిగెత్తింది. పిటి ఉష చాలా స్పీడ్గా పరిగెడుతుంది, పథకాలు కూడా వచ్చాయి. కానీ గాలి కంటే వేగంగా ఏదైనా పరిగెత్తగలదా? గాలి కంటే వేగంగా ఏదైనా ముందుకు వెళ్ళగలదా? వెళ్ళలేదు. కానీ పిటి ఉష అందరికన్నా బాగా పరిగెడుతుంది అని చెప్పడానికి ఉపమానంగా గాలి కంటే వేగంగా పరిగెడుతుంది అని చెప్పడం జరిగింది. అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడం జరిగింది. అందువల్ల ఇది అతిశయోక్తి అలంకారం అంటారు. సముద్రపు అలలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సముద్రంలో అలలు చాలా ఎత్తుకు ఎగురుతున్నాయి అని చెప్పడానికి బదులుగా ఆకాశాన్ని తాకుతున్నాయి అంటారు. నిజానికి అలలు ఎప్పుడైనా ఆకాశాన్ని తాకుతాయా? తాకు. అంటే ఎత్తుకు ఎగురుతున్నాయి అని చెప్పడానికి బదులుగా ఆకాశాన్ని తాకుతున్నట్టు ఎక్కువ చేసి చెప్పడం జరిగింది, కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారం.